ఆజ్యం మీరే పోస్తున్నారు, బీజం మీరే వేస్తున్నారు దీని అంతటికి. ఇది మీరు మర్చిపోకూడదు. మీకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కార్యకర్తల సోషల్ మీడియా పోస్టులు, అరాచకాలపై మేమిచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ డిమాండింగ్ దట్. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చాం, వాటి సంగతి అసలు ఏమైంది? కనీసం అసలు ఒకటన్నా చదివారా లేదా డస్ట్బిన్లో పడేశారా మీరు ఆ కంప్లైంట్స్ అన్ని? దాని గురించి మీరేం మాట్లాడరు. ఐటీడీపీ అనేటువంటి ఒక విష వృక్షాన్ని పెంచి పోషిస్తూ దాన్ని నడుపుతున్న లోకేష్ గారిపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? మహిళలు, చిన్నారులు, వైఎస్ఆర్సీపీలోని నాయకుల ఇళ్లలోని ఆడవాళ్లని ఎవరిని వదిలిపెట్టకుండా ఐటీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారే, వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీకు మహిళలంటే అంత గౌరవం, మహిళల రక్షణ పట్ల అంత బాధ్యత ఉందని మీరు అన్నారు కాబట్టి నేను ఈ రోజున మేము ఇవన్నీ అడగాల్సి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని వ్యాఖ్యానించిన చంద్రబాబు గారిపై కేసులు ఉండవా? మహిళల జోలికి వస్తే అదే లాస్ట్ డే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పీపీపీ గారిపై కేసులు ఉండవా? టీడీపీ సైకోలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం చేయాలనే ఆలోచన వస్తే అదే ఆఖరి రోజు అని చెప్పిన నాయకులపై కేసులు ఉండవా? మా పాలనలో ఏదైనా తప్పుంటే మా కాలర్ పట్టుకుని అడగండి అన్న నాయకులేమో ఈ రోజున కాలర్ లేని చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు. మహిళలపై అరాచకాలు చేసిన వాళ్ళేమో ఆ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు. వా, అసలు ఇది ఈ రోజునున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి చెప్పు తీసుకుని కొడతానంటూ కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి. మహిళా నాయకులను ఉద్దేశించి మీ నాయకులు చేసిన కామెంట్లపై మీరు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పండి. అప్పుడు ఒప్పుకుంటాం, అమ్మో మహిళలంటే చాలా గౌరవము, రెస్పెక్ట్ టీడీపీకి అని. హోంమంత్రి అనిత గారు ఒక మహిళ హోంమంత్రి స్థాయిలో ఉన్నందుకు రాష్ట్రంలోని మహిళలందరూ చాలా ధైర్యంగా ఉండాలి వాస్తవానికి. కానీ గౌరవ హోంమంత్రి గారు ఆవిడ ఏం చేస్తున్నారు? కేవలం ఆఫీసుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంతమంది ఆడపిల్లలను ఆవిడ వెళ్ళి పలకరించారో చెప్పండి. ఈ రోజున మేము అడుగుతున్నాం. ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి కదా, మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా. మరి అందులో ఎంతమందిని ఆవిడ వెళ్ళి పరామర్శించారు, ఆవిడ వెళ్ళి పలకరించారు, నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలగజేశారు? అవేమీ ఉండవు. ఆర్భాటాలు మాత్రం ఏమీ తక్కువ ఉండదు. ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి? సోషల్ మీడియా సైకోలు ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని? అలాంటివేమీ చేయరు. పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు. మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు. మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలంటే చాలా గౌరవం, అయిపోయింది, చెప్పేస్తే పని అయిపోయింది అంతే, మిగతా వాటితో మనకేం సంబంధం లేదు, జరుగుతుందని గాలికి వదిలేస్తారు మహిళల్ని. అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి సో కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్ లో, జనసేన హ్యాండిల్స్ లో. నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రొఫెషన్ని నాకు దూరం చేశారు, అక్కడ అవకాశాలు రాకుండా చేశారు. ఇవన్నీ చేసినందుకు మీ